హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా రుచికరమైన కంచె కాకరకాయల కారం చేసి చూపించబోతున్నానండి. ఇవి కేవలం పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి. ఇవి చిన్న కాకరకాయలని కూడా అంటారు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా ఈ కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని కాడలు తీసేసి మధ్యలో ఒక చీలిక పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నూనె వేసి నూనె కొద్దిగా వేడయిన తర్వాత ఈ కాకరకాయలన్నిటినీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ వేయించుకున్నామంటే ప్రతి కాకరకాయ అనేది చాలా బాగా వేగుతుంది. ఈ కాకరకాయలన్నీ వేగేలోగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లో కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 3 చెంచాల కారం ఇంకా 3 చెంచాల శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేగుతున్న కాకరకాయలను ఈ ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ప్రతి కాకరకాయలోకి ఇలా మధ్యలో ఇలా ఈ మసాలాని స్టఫ్ చేసుకోవాలి. అప్పుడే ప్రతి కాకరకాయలో మసాలా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పెట్టుకున్న ప్రతి కాకరకాయలోకి ఇలా వేడి వేడి నూనె వేసుకోవాలి. అప్పుడే ప్రతి కాకరకాయలోకి మసాలా బాగా అంటుకుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా మిగిలిపోయి నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోకి ఈ కాకరకాయలు మొత్తం ఇంకా మిగిలిపోయిన మసాలాను కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి మన మంచి కాకరకాయ కారం అయితే రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో నెయ్యితో తింటే వావ్ అంటారు.